హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక్కడ నేను నైటు 9:30 అలా అవుతుంది. నేను 2 డేస్‌కి ఒకసారి మనకి టిఫిన్ కోసం కావాల్సినటువంటి దోస పిండి కానీ, లేదా ఇడ్లీకి కానీ 2 డేస్‌కి ఒకసారి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఆహ్, పిండిని ప్రిపేర్ చేసిన తర్వాత 1 వీక్ అలా అయితే ఉంచనండి అస్సలు. 2 డేస్‌కి ఒకసారి మాత్రమే ప్రిపేర్ చేస్తాను. ఎక్కువగా చేసి అది మళ్ళీ 1 వీక్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి దాన్ని మళ్ళీ యూజ్ చేసి, వేడి చేసి ఇవంతా కూడా నాకు అసలు నచ్చదనమాట. ఎందుకంటే అది మన హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలామందికి పాపం అలా అది తప్పట్లేదు. పిండి ఒకేసారి ఎక్కువగా చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మళ్ళీ మార్నింగ్ దాన్ని అంటే ఇంకా కొంచెం కూలింగ్‌గా ఉంటూనే ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం స్టవ్ మీద దోస కానీ, ఇడ్లీ కానీ పెడుతూ ఉంటాము. అలా కూలింగ్ ఉన్నదాన్ని మళ్ళీ వేడి చేయడం అనేది మంచి ప్రాసెస్ కాదు. అసలు ఫ్రిడ్జ్‌లో 1 వీక్ అలా పెట్టడం అనేదే అసలు మంచి పద్ధతి కాదు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో చాలామందికి అది తప్పట్లేదని నాకు తెలుసు. కాకపోతే ఏదో విధంగా మనం కొంచెం టైము వీలు చేసుకొని కొంచెం ఒక అరగంట అలా టైం స్పెండ్ చేసుకుంటే ఓ 2 డేస్‌కి ఒకసారి మనము ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. దోసలకి కానీ, ఇడ్లీకి కానీ. నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా 2 డేస్‌కి మాత్రమే చేసుకుంటాను. అది దోస అవ్వచ్చు, ఇడ్లీ అవ్వచ్చు. ఇక్కడ చూడండి 2 గిన్నెల్లో నేను పిండి కలుపుకుంటున్నాను. అంటే 2 డేస్‌కి సంబంధించి నేను 2గా డివైడ్ చేసుకున్నాననమాట. ఫస్ట్ గిన్నెలోది ఒక రోజు పెడతాను. నెక్స్ట్ గిన్నెలోది ఇంకో రోజు, 2 రోజులు సరిపోతుందనమాట అలాగా కరెక్ట్‌గా. అంటే ఇది నేను నైటు కలిపేస్తాను. పిండి అంతా కూడా ఇప్పుడు ఇడ్లీ రవ్వ యాడ్ చేశాను కదా! మొత్తం కలిపేస్తాననమాట. బాగా కలిపేసి చక్కగా అంటే మొత్తం రవ్వంతా కూడా దాంట్లో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేస్తాననమాట. గిన్నెలో ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు రెండో గిన్నెలోది కూడా నీట్‌గా అంతా రవ్వ ఇడ్లీ రవ్వ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుతున్నాను. మొత్తం కలిపేస్తాను. చక్కగా నీట్‌గా ఇడ్లీ ప్యాటర్ను చక్కగా అయ్యేలాగా అంతా మిక్స్ చేసుకొని చక్కగా ఒక పక్కన పెట్టేసుకోవడమే. మూత పెట్టేసి నీట్‌గా ఒక పక్కన పెట్టాను ఫస్ట్ గిన్నె. దానిపైన రెండో గిన్నె పెట్టేసేసి మార్నింగ్ వరకు అలాగే ఉంచేస్తాననమాట. అంటే ఇడ్లీ కొంచెం పులవాలి కదా! పులిస్తే ఇడ్లీ కానీ, దోస కానీ టేస్ట్‌గా వస్తది మనకి. అందుకోసం నేను మార్నింగ్ వరకు నైటు ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి 10 అవుతది.
10:30కి కరెక్ట్గా పక్కన పెట్టేసి మార్నింగ్ వరకు అలాగే వదిలేస్తాను. వదిలేసిన తర్వాత మార్నింగ్ దాన్ని నేను ఇడ్లీ పెడతాననమాట ఒక బౌల్లోది. పెట్టిన తర్వాత మిగతా బౌల్లోది ఇడ్లీ ప్రాసెస్ అంతా అయిపోయి మేము టిఫిన్ అది అన్నీ చేసిన తర్వాత మిగతా గిన్నెలోది ఫ్రిడ్జ్లో పెడతాను. అది కూడా మార్నింగే తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. టిఫిన్స్ అవన్నీ అయిపోయాక ఒక బౌల్ ఖాళీ అయిపోతుంది కదా, మిగతా బౌల్లో ఉన్న పిండిని అప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాననమాట. పెట్టి అది నెక్స్ట్ డే ఇడ్లీ పెడతాను, అలా చేస్తాను. ప్రాసెస్ అంతా పూర్తయ్యేసరికి నైటు 10 అలా అవుతది. డైలీ అంటే రోజు 2 రోజులకు ఒకసారి మాత్రం నాకు ఇడ్లీకి కానీ, దోసలకి కానీ పప్పేసుకున్నప్పుడు ఇలాగే అవుతదనమాట టైము. అంటే ఈవినింగు సంధ్య దీపం పెట్టిన దగ్గర నుంచి మొదలుపెడితే స్నానాలు చేయించి, నేను సంధ్య దీపం పెట్టి, తర్వాత పిల్లలకి తినిపించి, తర్వాత మేము భోజనాలు చేసి, ఆ తర్వాత వంటగది అంతా క్లీన్ చేసి, గిన్నెలు తోమి అంత ప్రాసెస్ అయిపోయాక నేను ఇడ్లీ పిండి కానీ, దోసల పిండి కానీ రెడీ చేసుకుంటాను. ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి నైట్ 10 అలా అవుతదనమాట. అదంతా అయిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి నిద్రపోతాననమాట. మొత్తం వంటగది కూడా నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. అలా చేసుకుంటేనే కదా మార్నింగే మనము కిచెన్‌లోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా వంటగది అంతా కూడా నీట్‌గా, శుభ్రంగా ఎప్పుడైతే కనిపిస్తుందో మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. ఎవరు చేస్తూ ఉంటారో కామెంట్ చేయండి.